అధ్యక్ష, మంత్రి గారి ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ వారి సాంకేతిక పరిజ్ఞానం చూస్తేనే ముచ్చటేస్తుంది అధ్యక్ష. ఏంటి అధ్యక్ష, 14 ఏళ్ల లోపు పిల్లల్ని సోషల్ మీడియాలో రాకుండా ఆపేస్తారట. అధ్యక్ష, మన ఇంట్లో వైఫై పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని రీసెట్ చేసి మనకి ఇచ్చేది ఆ 10 ఏళ్ల పిల్లోడే అధ్యక్ష. అధ్యక్ష, మనం దాన్ని బ్యాన్ చేస్తే వాడు VPN వాడి అమెరికా లొకేషన్ పెట్టి మరీ లాగిన్ అవుతున్నాడు అధ్యక్ష. అధ్యక్ష, అప్పుడు మీ పోలీసులు ఏం చేస్తారు అధ్యక్ష? వెళ్ళి అమెరికాకి వెళ్ళి అరెస్ట్ చేస్తారా? అధ్యక్ష, వాళ్ళు కడుతున్నది డిజిటల్ గోడలు కాదు అధ్యక్ష, ఇసుక గోడలు. అది ఒక్క క్లిక్ తో మొత్తం కూలిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఆచరణ సాధ్యం కాని చట్టాలు తెచ్చి మన సమయాన్ని పేపర్లు వృధా చేయడం తప్ప మనకేం ఉపయోగం ఉంది అధ్యక్ష? నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. Now you may proceed. నమస్కారం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అన్న మాట, పిల్లలు మొబైల్ స్క్రీన్ కి అతుక్కుపోతున్నారు అన్నారు అధ్యక్ష. స్టూడెంట్స్ మొబైల్ ఫోన్ కి అతుక్కుపోతున్న మాట నిజమే అధ్యక్ష. పిల్లలు మొబైల్ ఫోన్ కి ఎందుకు అతుక్కుపోతున్నారు? బయటికి వెళ్ళి ఆడుకోవాలంటే గ్రౌండ్లు లేవు, ఉన్న పార్కులకు కూడా తాళాలు వేసేశారు అధ్యక్ష. పిల్లలు మొబైల్ ఫోన్ కి అతుక్కుపోకుండా ఎలా ఉంటారు అధ్యక్ష? పిల్లల చేతి నుంచి మొబైల్. సైలెన్స్. ఈ సభకి ఒక గౌరవం ఉంది, ప్రతి ఒక్కరూ దాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. పిల్లల చేతిలోంచి మొబైల్ ఫోన్ లాక్కుంటున్నారు అధ్యక్ష, మంచిదే. మరి వాళ్ళకి ఖాళీ చేతులు ఇస్తారా? ప్రత్యామ్నాయం ఏది అధ్యక్ష? ప్రత్యామ్నాయం ఏది? సోషల్ మీడియా బంద్ అంటున్నారు, అది మంచిదే. కానీ వారి పార్టీ ప్రచారం కోసం వాడుకునే సోషల్ మీడియా ఆర్మీలో ఎంతమంది మైనార్టీలు ఉన్నారో లెక్క చెప్పమంటారా? అదే లెక్క మేము బయట పెడితే అదే లెక్కను మేము బయట పెడితే వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఈ స్థానంలో కూర్చోలేరు అధ్యక్ష. స్థానాలు మారిపోతాయి అధ్యక్ష. ఎమ్మెల్యే గారిని చర్చ పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను. ముందు ఆ పిల్లల్ని బడికి పంపించి చదివించమనండి, ఆ తర్వాత మిగిలిన పిల్లల గురించి మాట్లాడుకుందాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మినిస్టర్ గారి స్పందన.